మనతో పాటుగా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ యొక్క పరిస్థితి ఏంటిది? ఎమ్మెల్యే కూడా అభివృద్ధి చేస్తానని కూడా పక్క పార్టీ పైన పరిస్థితి ఉంది. ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది? ఈ దోమలు మాట్లాడుతుంటే కూడా నోట్లోకి వచ్చే పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ 5:30 అలీతలాబ్ చెరువులోకి ఈ చుట్టూ ఉన్నటువంటి కాలనీల నుంచి సివరేజ్ అంటే మురుగునీళ్ళు పోతూ ఉన్నాయి. పోవడం వల్ల ఇక్కడ మొత్తం దుర్గంధం అనేటువంటిది వస్తూ ఉంది. దాని కారణంగా ఈ గుర్రపు డెక్క అనేటువంటిది పెరిగిందండి. ఆ ఎమ్మెల్యే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారి విషయానికి వస్తే ఆయన ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో పోతాడు. పోయిన ప్రతిసారి చెప్తాడు అభివృద్ధి కోసం పోతా అని. గిదా అభివృద్ధి? గుర్రపు డెక్క పెరిగి దోమలు పెరిగి మాట్లాడుతుంటే నోట్లలో పోతున్నాయి, ఇంట్లో ప్రజలు ఉండలేకపోతున్నారు. ఈ అభివృద్ధి కోసం పోయిండా లేకుంటే ఆయన అభివృద్ధి కోసం పోయిండో ప్రజలే గ్రహిస్తా ఉన్నారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రజలు ఓటేసి మిమ్మల్ని గెలిపించిన పాపానికి దీన్ని వెంటనే గుర్రపు డెక్క తీసి వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.